హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఉసిరికాయంత ఊరు ఉంది. ఆ ఉసిరికాయంత ఊళ్ళో మునక్కాయంత ముసలమ్మ ఉండేది. మునక్కాయంత ముసలమ్మకి బంగాళాదుంపంత బంగారం ఉంది. ఆ మునక్కాయంత ముసలమ్మ తన బంగాళాదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసి ఊరు వెళ్ళింది. అది దొండకాయంత దొంగోడు చూసేశాడు. మునక్కాయంత ముసలమ్మ ఊరు వెళ్ళగానే దొండకాయంత దొంగోడు మునక్కాయంత ముసలమ్మ ఇంట్లోకి దూరి తాటికాయంత తాళాన్ని పగలకొట్టి బీరకాయంత బీరువాలో ఉన్న బంగాళాదుంపంత బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. తీరా మునక్కాయంత ముసలమ్మ ఇంటికి వచ్చి చూస్తే తాటికాయంత తాళం పగిలిపోయి బీరకాయంత బీరువాలో ఉండాల్సిన బంగాళాదుంపంత బంగారం మాయమైపోయింది. అయ్యో, నా బంగాళాదుంపంత బంగారం పోయింది, నా ఇంట్లో దొంగలు పడ్డారు అంటూ బోరుబోరున ఏడవసాగింది ములక్కాయంత ముసలమ్మ. అయితే పచ్చిమిరపకాయంత పక్కింటావిడ, ఎండుమిరపకాయంత ఎదురింటావిడ మునక్కాయంత ముసలమ్మ ఏడుపు విని పరుగు పరుగున వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అయితే పొట్లకాయంత పోలీసుకి ఫిర్యాదు చెయ్యమని మునక్కాయంత ముసలమ్మకి సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు పచ్చిమిరపకాయంత పక్కింటావిడ, ఎండుమిరపకాయంత ఎదురింటావిడ. పచ్చిమిరపకాయంత పక్కింటావిడ, ఎండుమిరపకాయంత ఎదురింటావిడ ఇచ్చిన సలహా మేరకు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసు వద్దకు వెళ్ళి తన బంగాళాదుంపంత బంగారం పోయినట్లు ఫిర్యాదు చేసింది. ఇక పొట్లకాయంత పోలీసు లవంగముగ్గంత లాఠీ తీసుకుని కాకరకాయంత కానిస్టేబుల్తో జీడికాయంత జీబులో ఉసిరికాయంత ఊరంతా తిరిగి మునక్కాయంత ముసలమ్మ బంగారాన్ని దొంగతనం చేసిన దొండకాయంత దొంగోడిని పట్టుకుని జామకాయంత జైలులో పెట్టి దొండకాయంత దొంగోడి వద్ద ఉన్న బంగాళాదుంపంత బంగారాన్ని తీసుకుని మునక్కాయంత ముసలమ్మకి ఇచ్చేశాడు పొట్లకాయంత పోలీసు. బంగాళాదుంపంత బంగారాన్ని తీసుకున్న మునక్కాయంత ముసలమ్మ ఆనందించి పొట్లకాయంత పోలీసుకి ధనియాల గింజంత ధన్యవాదాలు తెలుపుకుని మునక్కాయంత ముసలమ్మ బంగాళాదుంపంత బంగారాన్ని తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.